స్టాక్ మార్కెట్లో స్టాక్స్ యొక్క ధరలు పైకి కిందికి వెళ్తూ ఉండడాన్ని చూస్తాము. ఒక స్టాక్ యొక్క ప్రైస్ పైకి వెళ్తే మరొక స్టాక్ యొక్క ప్రైస్ కిందికి వెళ్ళిందని వింటుంటాము. అసలు స్టాక్స్ యొక్క ధరలు పైకి కిందికి ఎందుకు వెళ్తాయి? ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. మనం చదువుకునే రోజుల్లో ఈ రెండు పదాల గురించి తప్పకుండా వినే ఉంటాం. ఒకటి డిమాండ్, రెండు సప్లై. ప్రపంచంలోని ప్రతి వస్తువు యొక్క ధర దాని యొక్క డిమాండ్ మరియు సప్లై పైన ఆధారపడి ఉంటుంది. దీనిని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఒక గ్యాలరీ షాప్లో ఒక పెయింటింగ్ని వేలం వేస్తున్నారు. అక్కడ కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే ఉంది మరియు కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు వరుసగా వేలం వేస్తున్నారు. ఒకరు 1 లక్షాన్ని పలికితే ఇంకొకరు 2 లక్షలు, 5 లక్షలు, 10, 50 లక్షలు, చివరికి 1 కోటి రూపాయలకు సెల్ అయింది. ఇక్కడ పెయింటింగ్ ఒకటే ఉంది మరియు కొనేవారు అధికంగా ఉన్నారు. దీనివలన పెయింటింగ్ యొక్క డిమాండ్ పెరిగి ధర పెరిగిపోయింది. అంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువ మరియు సప్లై తక్కువగా ఉంది. సేమ్ అలాగే ఇంకొక గ్యాలరీ షాపులో అనేక పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కొనేవారు తక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్క పెయింటింగ్ చాలా తక్కువ ధర పలికింది. అంటే ఇక్కడ సప్లై ఎక్కువగా ఉంది మరియు డిమాండ్ తక్కువగా ఉంది. సేమ్ అలాగే స్టాక్స్ యొక్క ధరలు డిమాండ్ మరియు సప్లై వలన పైకి కిందికి వెళ్తాయి. ఏదేని కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తే ఆ కంపెనీ యొక్క షేర్కు డిమాండ్ పెరిగి కొనేవారు ఎక్కువై ఆ కంపెనీ యొక్క ప్రైస్ పెరుగుతుంది. అలాగే ఏదేని కంపెనీ లాస్లో ఉంటే ఆ కంపెనీ షేర్ యొక్క డిమాండ్ తగ్గి మార్కెట్లో సప్లై పెరిగి ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ తగ్గుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ రెండు పదాల గురించి తెలియాలి. ఒకటి బిడ్, రెండు ఆస్క్. బిడ్ అనేది ఒక వ్యక్తి కొనడానికి సిద్ధంగా ఉండే ఒక గరిష్ట ధర. ఆస్క్ అనేది ఒక వ్యక్తి అమ్మడానికి సిద్ధంగా ఉండే కనిష్ట ధర. మీరు బయ్యర్ అయితే బిడ్ పెడతారు, ఒకవేళ మీరు సెల్లర్ అయితే ఆస్క్ను పెడతారు. ఈ రెండింటి మధ్య గ్యాప్ను స్ప్రెడ్ అంటారు. బిడ్ మరియు ఆస్క్ రెండు దగ్గరే ఉంటాయి. ఒకవేళ స్ప్రెడ్ పెరిగిపోతే అది కంపెనీకి మంచిది కాదు. కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తే ప్రైస్ పైకి పోతుందని అనుకుంటే అంతర్జాతీయ మరియు జాతీయ అంశాల వల్ల స్టాక్ ప్రైస్లు పైకి కిందికి పోతాయి కదా అనే డౌట్ రావచ్చు. కారణాలు ఏవైనప్పటికీ అంతిమంగా మాత్రం డిమాండ్ సప్లై వల్లనే ప్రైస్ పైకి మరియు కిందికి పోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ABC కంపెనీ యొక్క 5 షేర్లున్నాయి. ఒక షేర్ ప్రైస్ 100 రూపాయలు. 5 షేర్లను 5 వ్యక్తులు కొని తన దగ్గర హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కంపెనీకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ మార్కెట్లో వచ్చింది. దీంతో వారు భయపడి షేర్ను సేల్ చేస్తారు. అయితే కొనేవారు ఒక్కరే ఉన్నారని తెలిసింది. 5లో ఒకరు తన షేర్ని 100 రూపాయలకు సేల్ చేస్తాడు. మిగిలిన 4కి తమ షేర్ ప్రైస్ ఎక్కడ పడిపోతుందోనని భయం పట్టుకుంది. అప్పుడే ఒక బయర్ 100 రూపాయలు కాకుండా 90 రూపాయల బిడ్ని తీసుకొని వస్తాడు. నేను 90 రూపాయలకు కొనడానికి రెడీగా ఉన్నాను, అమ్మమని చెప్తాడు. 4లో ఒకరు ఇంకా ఎక్కడ షేర్ ప్రైస్ కిందికి పడిపోతుందో అని భయపడి 90 రూపాయలకే అమ్మేస్తాడు. ఈ విధంగా షేర్ ప్రైస్ 100 నుంచి 90 రూపాయలకు పడిపోతుంది. సేమ్ అలాగే కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తుందని న్యూస్ వచ్చినప్పుడు ఒకరు కాదు 100 మంది కూడా గరిష్ట బిడ్ను తీసుకొచ్చి కొనడానికి రెడీ అయిపోతారు. ఈ విధంగా షేర్ ప్రైస్ పైకి వెళ్తుంది. సో ఈ వీడియోలో షేర్ ప్రైస్ పైకి కిందికి ఎలా వెళ్తుందనే విషయం నేర్చుకున్నారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.